మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యములో రాయబడిన మాటల్లో రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, మరియు మీ అవయవములు దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకొడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములు నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకోండి. పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, మీ అవయవములు దుర్నీతికి సాధనంగా కాదు, పాపమునకు సాధనముగా కాదు, నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకోండి. కొందరు చూడండి, ప్రభువును నమ్మాం, వాక్యం వింటున్నాం, చర్చికి వెళుతున్నాం, దేవుని సన్నిధిలో మేము నడుస్తున్నాం అంటారు. కానీ కొన్ని వారిలో ఉన్న అవయవాలు నీతికి సాధనంగా వాడరు, దుర్నీతికి సాధనంగా చూడకూడని చూడటం, వినకూడని వినటం, మాట్లాడకూడని మాట్లాడటం, వెళ్ళకూడని చోటకి వెళ్ళటం, చేయకూడని సహవాసాలు చేయటం, ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఇక్కడ పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, నీతికి సాధనంగా దేవునికి మీరు అప్పగించుకోండి. ఎప్పటికప్పుడు ప్రార్థనా పూర్వకంగా దేవుని పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రభు సన్నిధిలో మనం తీసుకోవాలి. లేని ఎడల వాక్యం చెప్తున్న మాట, ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెనలు, ఆయనతో నిబంధన చేసుకున్న ప్రతి ఒక్క ఆయన నిబంధనలు నీలో నెరవేర్పు జరగవు. గుర్తుంచుకోవాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో, మనుష్యుడు తను స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చి ఉన్నాడు. ఇదిగో అతను పరిచారకుడై నూని కుమారుడగు యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ముఖాముఖిగా ఒక మనుషుడితో స్నేహం చేసినట్లుగా యేసు ప్రభువారు ప్రభు సన్నిధిలో మోషేతో సహవాసము కలిగి నిలిచినటువంటి అనుభవం. ఇక్కడ ప్రభు మనతో సహవాసం చేసేది ఎప్పుడనంటే, నీ ఆలోచన, నీ విధానములు, నీ ప్రతి ఒక్కటి కూడా, నీ అవయవములు, నీవు దేవుని సన్నిధిలో అరికాలు మొదలుకొన్నటి నెత్తి వరకు ప్రతి దేహము దేవునికి నీతికి సాధనంగా మనం వాడబడినప్పుడే పరిశుద్ధతలో నిలిచిన వారై ఉంటాం. దేవుడు నీతో మాట్లాడుతాడు, దేవుడు వారితో సహవాసం చేస్తాడు. వారితో ఎప్పుడు సహవాసం చేస్తారంటే, మనము ఆయనకి నీతికి సాధనంగా అవయవములను అప్పగించుకున్నప్పుడు అని రాయబడింది. హెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయం 17వ వచనములో, నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించువాడవై నీ తేజస్సును కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేల పాడు చేసేదను. ఇదిగో ఎందుకు పాడైపోతున్నారు అనేది మనం చూస్తే, కొందరు చూడండి, వాళ్ళ సౌందర్యాన్ని చూసి గర్వించేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ తేజస్సును, వాళ్ళకున్న జ్ఞానమును చేసి వాళ్ళు ఎంతగానో మేము మా అంతటోళ్ళు లేరనుకుంటారు. ఇలారా వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు కోపం వారి మీద కలుగును, కావున నేను వారిని నేల పడదోయను అని చెప్తున్నాడు. ఎందుకు పడదోస్తున్నారు? ఈరోజు దేన్ని బట్టి గర్విస్తున్నావు? సౌందర్యం, అందమును చూసా, నీకు కలిగిన ధనమును చూసా, నీకు కలిగిన పదవులను చూసా, నీకు కలిగినటువంటి ఇదిగో, లేకపోతే ఈ లోకములో గొప్ప పేరు ప్రఖ్యాతుల గురించా?
అవన్నీ నీకు కలుగు చేసేది దేవుడు, గుర్తుంచుకో. ప్రభువును మనం మర్చిపోకూడదు ఎక్కడ. ఈ వాక్యములు తేటపరుస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ దేహము దేవుని సన్నిధిలో నీతికి సాధనంగా అప్పగించుకోవాలి, దుర్నీతి సాధనంగా కాదు. అప్పుడు నువ్వు దేవుని ముఖాముఖిగా స్నేహిస్తాడు. ఇక్కడ మనం చూస్తే నీకు కావలసినవన్నీ ఇవ్వటమే కాదు, ఆయన హక్కున చేర్చుకుంటాడు. హోషేయ గ్రంథములో 13వ అధ్యాయము 16వ వచనం, షిమోను దేవుని యుద్ధ తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నొందెను. చూసారా? శిక్ష రావటానికి గల కారణం ఏంటంటే దేవుని దగ్గర వీళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుడి మీద, దేవుని బిడ్డల మీద, దేవుడి వాక్యాన్ని తోసేసి, దేవుడి వాగ్దానాన్ని తోసేసి. దేవుడి వాక్యం వస్తుందంటే మన అవయవములలో, దేహములో ఉన్న ప్రతి అవయవములు సరిచేసుకోవాలి. ప్రతి మనుషుడు దేవునికి సరెండర్ అవ్వాలి. నీతికి సాధనముగా మనం అప్పగించుకోవాలి. అప్పుడే ప్రభు మనతో స్నేహించటమే కాదు, సంఘాన్ని పరమగీతములలో ప్రభు మాట్లాడతారు. పరమగీతములు రాయబడినటువంటి మాటల్లో మనం చూస్తే 2వ అధ్యాయము 15వ వచనం, మనము ద్రాక్ష తోటలను పూత పెట్టినవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు ఇదిగో పట్టుకొనండి అని, కొన్ని గుంట నక్కలు పొంచు ఉంటే జాగ్రత్త అనేది అక్కడ రాస్తాడు. అక్కడ ఏంటి అంటే గుంట నక్కలు జాగ్రత్త, చెరుపుతానికి సంఘం అనే ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో వచ్చే విషయంలో చెదరగొట్టడానికి కొన్ని గుంట నక్కలు బయలుదేరుతాయి. గుంట తవ్వుకునేవి కనపడవు, పొంచు ఉంటాయి. సంఘానికి వెళ్ళే వాళ్ళు చెదరగొడతాం, అక్కడ స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవని, వీళ్ళకి వాక్యాలు వద్దు, వెళ్ళగానే వీళ్ళకి స్వస్థతలు జరగాలి, అద్భుతాలు చూడాలి. ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ కాదు. వాక్యం అనే ఉపదేశము చేత కట్టుకొని, ఆ వాక్యము చేత ఎవరైతే తమ జీవితాలు సరిచేసుకుంటారో అది నీరు కట్టిన ద్రాక్ష తోట వలె, నిత్యము ఒదుగుతున్న నీటి ఓట వలె ఉంచుతాడు ఆయన. వారి మాటలు వీరి మాటలు విని చెదిరిపోయి 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 ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఈ పరిచర్యలోకి వచ్చి ఎంతమందిని చూసామో. సంఘములో నీరు కట్టిన ద్రాక్ష తోటలాగా ఉండినటువంటి వారు ఎవరో, పొంచి ఉన్న గుంట నక్కల మాటలు విని చెదిరిపోయిన వారు ఎంతమందో. జాగ్రత్త, వాక్యం వింటున్న నీవు ఉపదేశానికి నువ్వు కట్టుకో. అప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ప్రభు నిన్ను ఆదరించి ఆయన నీరు కట్టిన తోట వలె ఉంచుతాడు. హెజ్కేలు గ్రంథం 28:18, నీవు న్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకొని విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను. చూసారా? అన్యాయముగా, న్యాయం విడిచిపెట్టేశారు ఇక్కడ. అన్యాయముగా వర్తకము జరిగిస్తున్నారు, వారి ఇష్టం వచ్చినట్లుగా అన్యాయముగా జరిగిస్తూ విస్తారమైన దోషములు చేస్తూ పరిశుద్ధతను, పరిశుద్ధ స్థలమును చెరుపుకొందురు. మొదటిగా దేవుడు మందిరాన్ని పాడు చేసుకుంటారు, తర్వాత వాళ్ళ హృదయాన్ని పాడు అయిపోతుంటాయి. వారిలో నుంచి అగ్ని పుట్టిస్తాను, అది నిన్ను కాల్చివేయునని కఠినంగా చెప్తున్నాడు కొన్నిసార్లు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యములో నీ దేహములో ఉన్న ప్రతి అవయవం, ప్రతి మనుషుడు నీతికి సాధనంగా వాడబడాలి. అప్పుడు ప్రభుతో నువ్వు ముఖాముఖిగా దేవుడు నీతో కలుసుకుంటాడు. అప్పుడు వాక్యము చేత నేను దర్శిస్తాడు, స్నేహిస్తాడు. చివరిగా ఇదిగో ద్రాక్ష తోట వలె నిన్ను నీరు కట్టిన తోట వలె ఉంచుతాడు. ఏ విషయములో ధనమును, ఈ లోక సంబంధమైన వాటిని చూసి గర్విష్ఠులు కాక, దేవుని వాక్యం చెప్తున్న మాట, అన్యాయము వర్తకాలు జరిగించి దోషాలు వాడు చేసుకుంటూ పోతూ ఏమీ ఉండదండి, వాటిని విడిచిపెట్టి నీతి న్యాయమును జరిగించే క్రీస్తునందు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అప్పుడే దేవుడు కృప మనకును మన కుటుంబాలకును నిత్యము కలుగు చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ పూట వాక్యములో నీతికి సాధనములుగా మీ అవయవములు ఉండాలని, ఈ దేహము దేవుడు పెట్టింది, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉండాలని ఈ వాక్యముతో మాట్లాడారు. ఎక్కడ కూడా గర్విష్ఠులు కాక, ఎక్కడ కూడా చెదర కొట్టే గుంట నక్కల చేతిలో బారన పడనివ్వకుండా, ద్రాక్ష తోట అనేటువంటి సంఘములో నిజమైన ద్రాక్షావళి అనేటువంటి క్రీస్తులో అంటు కట్టి క్రీస్తులో పాలివారైనట్టుకు మీ కృప చూపించి ఫలభరితమైన జీవితం ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.